సభకు నమస్కారం. ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకులు శ్రీ టి జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపునకు ఉద్దేశించి మా యొక్క జిల్లా గౌడ సంఘాల అధ్యక్షుడు పెద్దలు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము జిల్లాలో ఉన్నటువంటి గౌడ సంఘ సభ్యులు మొత్తం కలిసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి మండల అధ్యక్షులు, నేను యొక్క రాయకల్ మండల గౌడ సంఘం అధ్యక్షుడు, నా పేరు ఉత్కం సాయిగౌడు, ముట్ల అధ్యక్షులు, మెట్పల్లి అధ్యక్షులు, సారంగపూర్ అధ్యక్షులు అందరూ రావడం జరిగింది. ఈ మా జగిత్యాల నియోజకవర్గమే కాకుండా జగిత్యాల జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు అందరం కలిసి గ్రామాన తిరగడం జరిగింది. మా యొక్క జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నిన్న కూడా మా అధ్యక్షులు మన అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారి యొక్క ప్రచార ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వారిని గౌడ సంఘాల ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో మా గౌడ సంఘ సభ్యులందరం కలిసి గెలిపిస్తామని మా జిల్లా అధ్యక్షుల వారి ముందట మొన్ననే ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తామని మేము మా అధ్యక్షుల వారి ముందు ప్రామిస్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మా అధ్యక్షుల వారు మా వెన్నంటి ఉండి జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపుకు జీవన్ రెడ్డి గారి యొక్క వెన్నంటి ఉండి సహకరిస్తుండ్రు, వారి యొక్క గెలుపునకు కృషి చేస్తుండ్రు. వారి వెంబడ మేము కూడా గెలిపించడానికి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా పాత్రికేయుల మిత్రుల మీ ముందట ప్రామిస్ చేయడం జరుగుతుంది. ఇంకను వారికి ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ వారి కేంద్రంలో కూడా మినిస్టర్ కావాలని, ఫ్యాక్టరీకి సహకరిస్తుంది కాబట్టి వ్యవసాయ మంత్రి కూడా కావాలని వారిని మేము కోరుచున్నాము. ఆ భగవంతుని దయ వల్ల వారు గెలుస్తూ కేంద్రంలో మంత్రివారి కూడా కావాలని కోరుకుంటూ వాటికి స్థానికుడైన శ్రీ జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ప్రతి గ్రామం నుండి గౌడ సంఘాలు మరియు మా మండల గౌడ సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా శ్రీ జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా వారి విజయం కొరకు చంద్రశేఖర్ గౌడ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని ప్రతి గ్రామంలో మా కులం సంఘం తరఫునే కాకుండా గ్రామంలో కూడా వారికి మద్దతు కూడగట్టుకుంటూ వారికి భారీ మెజార్టీతో గెలిపించేదానికి అందరం కృషి చేస్తున్నాం. మేము కుల సంఘాల తరఫున ఏకగ్రీవంగా శ్రీ జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని నిర్ణయించుకున్నాము. దీనికి మేము మా గౌడ కుల దైవమైనటువంటి ఎల్లమ్మ సాక్షిగా అందరం కూడా జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకు కృషి చేస్తామని మా అధ్యక్షులైన చంద్రశేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి గెలుపు కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇద్దరు కుమ్మక్కై మరి మన కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. వారి ఆటలు కొనసాగాయని మరి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యం లోపల కూడా మాకు ప్రతి నిత్యం ఫోన్ చేసుకుంటూ జరిగే సమాచారాన్ని మాకు చేరవేస్తున్నారు. మేము జీవన్ రెడ్డి గారి గెలుపు కోసమై మేము ఆర్నిశలు కష్టపడి వారిని లోకల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల్లో ఉంటారు, మన అరవింద్ గారు మన నిజామాబాద్లో ఉంటారు. మరి మన లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనము అందుబాటులో ఉండి ఏదైనా పని చేయించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి మనము లోకల్గా ఉన్న వ్యక్తిని ఎంచుకొని మనము గెలిపించుకొని అధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్త పైనటువంటి మన గౌడ బిడ్డలపైన. మనము మన దగ్గరికి ఒక 56 కులాల వ్యక్తులు వస్తారు. వారికి మండవాల పైన దగ్గర మన దగ్గరికి ప్రతి కుల వ్యక్తులు అందరూ వస్తారు. కాబట్టి వారికి మనం ఓటు వేయాలని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి ఇక్కడ ప్రెస్ ఈరోజు నిజామాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి మద్దతుగా మన చంద్రశేఖర్ గౌడ్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పిలుపునివ్వడం జరిగింది. గౌడను అందరం ఐకమత్యంతో మేము గెలిపిస్తామని, మా బాధ్యత మేము నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, జీవన్ రెడ్డిని గెలిపించుకునే మా బాధ్యత అని చెప్పి మేము జీవన్ రెడ్డికి కూడా ఇంతకుముందు కూడా మేము తెలుసు అది ఎందుకంటే పని చేస్తాము, మాకు కూడా పని చేసిండు జీవన్ రెడ్డి గారు. ఏదైనా కానీ
ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరిగిన జీవన్ రెడ్డిని మేము గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు. ఈ మధ్య నేను చంద్రశేఖర్ గౌడ్ గారు మరియు అందరం మిగతా మిత్రులందరం కలిసి ఈ జిల్లాలో అన్ని మా గౌడ సంఘాలు తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉన్నది. మేము కూడా వారికి చెప్పడం జరిగింది. అందరూ దానికి మద్దతు ఇస్తామని కూడా చెప్పినారు. అలాగే జీవనన్న అంటే మనకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. తను ఒక సర్పంచ్ లాగా పనిచేస్తూ, ఒక ఎమ్మెల్యే లాగా ఎంపీ లాగా ఒక సర్పంచ్ లాగా పనిచేసే అందరి మధ్యలో ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి జీవనన్న. సో ఇంతకుముందు మనం అరవింద్కి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చి చూసినాం. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎక్కడ వస్తాడు, ఆయన ఎటు పోతాడు ఎవరికి తెలియదు. మరి పబ్లిక్ అది అంతా తెలుసు కాబట్టి అది గుర్తించినారు. మా గౌడ సంఘాలు అందరూ కూడా జీవనన్నకు మద్దతు ఇస్తా అని చెప్పినారు. జీవనన్న అటువంటి వాడు ఉంటే చట్టసభలలో అటువంటి వ్యక్తి ఉంటే చట్టసభలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఒక మతతత్వం మీద దాని మీద వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకు అభివృద్ధి పనులు కావాలంటే మనం జీవనన్నను గట్టిగా గెలిపించుకోవాలి, గట్టి మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవాలి. అందుకొరకు మా జిల్లా గౌడ సంఘాలు మరియు మేము తమ్ముడు చంద్రశేఖర్, నేను ఆర్నిషలు కృషి చేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. తప్పకుండా అందరు హామీ ఇచ్చినారు. మా జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అందరూ జీవనన్న గెలుపు కొరకు కృషి చేసి పెద్ద మెజార్టీ ఇస్తారని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న గౌడ సంఘం సభ్యులందరం కూడా జీవనన్న ఎంబడి ఉన్నామనేది ఒక తెలిపాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ మేమందరం కూడా గౌడ్స్ అందరం కూడా జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈసారి వారు ఎంపీ అయితే మనందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. వారు అహర్నిశాలు కష్టపడే వ్యక్తి. మరి ఆయన ఎప్పుడు కూడా ప్రజాపాలన కోసం ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఉంటాడు. కాబట్టి మరి నిజంగా ఈసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మా గౌడనలందరూ కూడా మేమందరం గత లాస్ట్ 10 రోజులకెళ్ళి కూడా ఇదే గౌడనలతో మేము మండల అధ్యక్షులతో మేమందరం కూడా ప్రతి గ్రామానండా మండవాళ్ళకు పోయి తిరుగుతూ ఉన్నాం. ఎంత మంచి స్పందన ఉంటుందంటే అంత మంచి స్పందన కనబడుతున్నది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సార్ మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం సార్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గారికి ఓటేద్దామని చెప్పేసి అని మాకందరూ కూడా గౌడనాలు చెప్తున్నారు. వాళ్ళు మాకు చెప్పడమే కాదు, అలాగే మండవాళ్ళకు వచ్చే అందరూ మనకు ఆడ కూర్చున్నప్పుడు ఇతర కులాలు కావచ్చు వేరే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక డిబేట్ పెట్టి మనం జీవన్ రెడ్డికి ఓటేస్తే మంచిది, రేపు పొద్దున దినానికి అందరినీ కాపాడుకుంటాడు మంచి వ్యక్తి అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ మండవాళ్ళలో కూడా చెప్తాడం జరుగుతున్నది. బట్ ఏది ఏమైనా కూడా ఇంతమంది సపోర్ట్ ఇస్తున్న మా జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తున్నారని అయితే మాకైతే ధీమా కనబడతా ఉన్నది. ఇవాళ నిన్న మేము జీవన్ రెడ్డి గారి వెంబడ రాయికలు, దాంతో బీర్పూరు, సారంగపూరు, జగిత్యాల టౌన్ అంతా కూడా ర్యాలీగా మేమందరం కూడా చేయడం జరిగింది. ఆ ర్యాలీలో కూడా మేమందరం కూడా చూసినాం. ఇదే కేబుల్ న్యూస్ కావచ్చు అందరూ కూడా మీడియా చూసింది. ఇవాళ ఎంత మంచి స్పందన ఉన్నది జీవన్ రెడ్డి గారి కోసం అని చెప్పి మనకు ఏర్పడుతున్నది. నిజంగా నేను ఆశ్చర్యపోయిన. మండలాలలో ఊర్లలోకి పోతే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా అయ్యో మేము ఒకసారి అవకాశం చేజారిపోయింది, ఇవాళ సార్ గారికి అన్యాయం జరిగిపోయింది, అయ్యో మేమందరం ఇంకా భారీ మెజారిటీతోనైనా ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మండలాలలో ప్రజానీకం నిజంగా కూడా నిన్న వాళ్ళందరూ కన్నీరు మున్నీరై చెప్పుకుంటూ జరిగింది. నిజంగా దానికి నేనే సాక్షి. అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు, సార్ మీకు అన్యాయమే జరిగింది సార్, ఈసారి మాత్రం మీకు అన్యాయం జరిగినాయి, మేము మొన్నటి మెజారిటీ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ తెచ్చి చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ అందరు చూస్తున్నాం మీడియా పక్షాన అందరూ కూడా నేను నిజంగా కూడా వేడుకుంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది లోకల్కి నాన్ లోకల్కి మధ్యలో ఒక జరుగుతున్న ఎలక్షన్. నేను లోకల్ అని అంటే ఒక జీవన్ రెడ్డి గారు, నాన్ లోకల్ అంటే మనకు అక్కడ అరవింద్ కావచ్చు లేకపోతే గోవర్ధన్ కావచ్చు. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎలక్షన్ జరగబోతున్నది, ఈ కొట్లాట. కానీ నాకైతే అందరూ అట్లా అంటారు కానీ నాకైతే వేరే విధంగా ఉన్నది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే అందరూ కూడా జీవన్ రెడ్డి వర్సెస్ మోడీ ఎలక్షన్ అని నాకైతే అనిపిస్తున్నది. ఎవరి నోట్లో కూడా చూడండి మీరు ఎవరికి ఓటేస్తున్నావు అని అంటే జీవన్ రెడ్డికి అని అంటాం, లేదంటే ఇట్లా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు మోడీ అని అంటాం. అంతే తప్ప ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థి అరవింద్ పేరు మనకి ఎక్కడ కూడా వినబడదు. అరవింద్ అనే పేరే మనకు వినబడదు.
ఎవరికి ఓటేస్తావు అని అంటే మోడీకి అంటారు, లేకపోతే ఎవరికి ఓటేస్తావు అంటే జీవన్ రెడ్డికి అంటున్నారు. అంటే మనకు దీనివల్ల అర్థమైంది ఏంది, ఒక సామాన్య వ్యక్తి ఇవాళ జగిత్యాల వాసి ఇవాళ జీవన్ రెడ్డి అనేట ఆయన ఇవాళ మోడీ గారితో పోటీ పడుతున్నారు. అది అందరు కూడా మన లోకల్ మన ఏవైతే ఉన్నో జగిత్యాల టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలి. మరి ఇంత పెద్ద మనిషితోని మన జీవన్ రెడ్డి గారు కొట్లాడుతున్నాడు అంటే అప్పుడు మనం అందరం ఏం చేయాలి, టౌన్ వాళ్ళందరం కూడా ఆయనకు పూర్తిగా సానుకూలంగా స్పందించి ఆయనను మనం గెలిపించుకోవాలని బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇవాళ ఆయన నిజంగా కూడా ఒక వ్యక్తి ఇవాళ మన జగిత్యాల వాసి స్థానికుడు ఇవాళ మనకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఇక్కడికి వచ్చి మన ఇంటి తలుపు తట్టి మరి మన పనులు చేయించుకునే విధంగా మన ఎంబడి ఉంటాడు. కాబట్టి మరి అట్లాంటి వ్యక్తి ఒక మోడీ గారితో కొట్లాడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఏదో రకంగా ఇలా నేను ఏ పార్టీ ఉన్నారని అడగను, మీరు దేంట్లైనా ఉండటి, కానీ మీరు ఒక్కసారి స్థానికంగా ఆలోచన చేయండి. ఇవాళ మన మనిషి మన ఇంటివాడు ఇలా నిలబడుతున్నాడు, ఆయనకు మనం ఓటేద్దాం. మనం ఓటేసేసి మోడీ గారి పక్షాన మనం ఆయనకు అగెనెస్ట్గా మనం అందరం కూడా నిలబడి మనకు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాయి. ఇలా నేను ఇలా మనకి ఎక్కడ చూసినా జీవన్ అన్న గురించే మాట్లాడుతూ ఉన్నారు. మంచి పాజిటివ్గా ఉన్నది. మరి ఆ పాజిటివ్నెస్తోని మనం అందరం కూడా ముందుకు సాగాలని చూస్తున్నాం. మరి అదే జీవన్ అన్న నిజంగా ఇక్కడి జగిత్యాలలోకి వెళ్ళి గెలిస్తే మనకు మొత్తం నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో గెలిస్తే ఆయన పార్లమెంట్లో పోయినప్పుడు ఎవరైనా అడిగితే నువ్వు ఏ ఊరు వాడవయా అని అడిగితే జగిత్యాల నేను అని చెప్పి గొప్ప గర్వంగా చెప్పుకుంటాడు. మరి అట్లాంటివి నిజంగా కదా మన జగిత్యాలకు కూడా అంత గొప్ప పేరు వస్తుంది కదా. మన జగిత్యాల వాసి అక్కడ ఢిల్లీలో కొట్లాడుతున్నాడంటే పార్లమెంట్లో మన కోసం మాట్లాడుతున్నాడంటే అది గొప్ప కారణం కదా. అది అందరూ కూడా స్థానికంగా మన అందరం కూడా నిజంగా కూడా ఆలోచన చేయాలి. మీరు అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవరికి ఓటేసిరని మేము అడుగుతలేం, మీరు ఎవరికైనా వేసి ఉండొచ్చు, ఏదేమైనా జరిగి ఉండొచ్చు, కానీ పార్లమెంట్ వచ్చేంత వరకు మటుకు మీరు ఒక్కసారి స్థానికులుగా ఆలోచన చేయండి. టౌన్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేశారే మన ఇంటివాడు మనవాడు నిలబడ్డాడు కాబట్టి మనం అందరం కూడా స్థానికంగా ఆయనకు ఓటేద్దామని చెప్పి ఒక నిజంగా కూడా మీరందరూ కూడా సహాయపడాలని కోరుకుంటున్నాను. అలాగే బీజేపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో కులగణన చేయమని మాట్లాడుతున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడుతున్నారు. ఇన్ని మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము ఓటేయమని మా కుల సంఘాలు అయితే మొత్తం బీసీ సంఘాలన్నీ కూడా మేము మొదలై నిశ్చయించుకున్నాము. రాహుల్ గాంధీ కులగణన చేస్తా అంటున్నాడు. మా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మరి రేపు రొద్దున మాకు అందరికి సహాయపడతానంటున్నాడు. ఆర్థిక లావాదేవీలలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తానంటున్నాడు. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నాము. మరి నిజంగా వారు కూడా పీఎం కావాలని కూడా కోరుకుంటున్నాము. వారికి ఇట్లా పీఎం అయితే మరి మొన్న రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, మరి అక్కడ అధికారంలోకి వస్తే గిట్లా మరి జీవన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ గట్టిగా చెప్పిండ్రు మనకు. మరి అసొంటి ఒక ముఖ్యమంత్రి గారు ఆయన పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈయన ఒక వ్యవసాయ కుటుంబీకుడు, ఆయన సాధారణ మనిషి, ఇవాళ ఆయన కొట్లాడుతున్నాడు అంటే మనమందరం కూడా ఆయన వెంబడి ఉండి నిజంగా మరి గెలిపించుకుంటే జగిత్యాలకు ఒక వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం, పేరు తెచ్చిన వాళ్ళం అవుతాము. రేపు రొద్దున దినానికి ఇదే జీవన్ రెడ్డి గారు మనందరికీ కూడా సహాయపడతారనే మాట అయితే నాకైతే గట్టిగా నమ్మకం ఉన్నది. మరి మనమందరం దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు స్థానికులు ఆలోచన చేయండి. మీడియా మిత్రులు, మీడియాలో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. స్థానికతకు అవకాశం ఇద్దాం. ఈసారి జీవన్ రెడ్డికి ఓటేద్దాం. మీరు కులాలు మతాలు అన్నీ కూడా పక్కకు పెట్టండి, ఏ పార్టీ వాళ్ళు అనేది పక్కకు పెట్టండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి జీవన్ రెడ్డి గారికి అని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మరి ఈరోజు నా ఎంబడ మరి అన్ని మండలాల మెట్పల్లికి వెళ్ళి ఆనంద్ గౌడ్, రాయకల్ నుంచి వెళ్ళి సాయన్న గౌడ్, మరి బీర్పూర్కి వెళ్ళి రవి, దాని తర్వాత సారంగపూర్కి వెళ్ళి ప్రసాద్, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, దాని తర్వాత ఇక్కడ మనకు తిరుపతి అన్న, వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒకటే దాటిపై మేమందరం కూడా ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి ఓటేస్తామని అందరికీ కూడా తెలియపరచుకుంటూ మీరు కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గౌడ్ నాయకత్వం, జీవన నాయకత్వం, చేతు గుర్తుకే.